హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మలయాళం సినిమా చూద్దాం. ఇది సైకో థ్రిల్లర్ మూవీ. కొడుకు కోమాకు వెళ్లి మామూలయ్యాడు. అలాంటప్పుడు పేరెంట్స్ సంతోషపడాలి కదా, కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం గజగజ వణికిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు, అసలు ఏం జరిగిందనేది ఈ మూవీలో చూద్దాం. ఈ సినిమా పేరు ఎక్స్ట్రా డీసెంట్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ను చూపించారు. అతనికి ఒంట్లో బాగాలేదు. కూతురుకు కాల్ చేసి 2 రోజులుగా ఛాతీలో నొప్పిగా ఉంది, హాస్పిటల్ కు వెళ్దాం వస్తావా అంటుంటే, నన్నెందుకు పిలుస్తున్నారు, మీ కొడుకును పిలవచ్చుగా అంది. వాడు బిజీగా ఉంటాడు కదమ్మా అంటుంటే, అతడు మాత్రమే బిజీగా ఉంటాడా, మాకు మాత్రం పని లేదా అంటోంది. నీకు వీలు కాకుంటే చెప్పు, నేను ఇంకెవరినైనా తీసుకెళ్తా అంటుంటే, అది కరెక్ట్, ఫోన్ పెట్టేయి అంది. కాసేపట్లోనే ఆటోలో ఒక అతడు దిగాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతని పేరు బిను. ఏంటండి ఇలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా, హాస్పిటల్ కు వెళ్దాం రండి అని సెక్యూరిటీని పిలిచాడు. సార్, నా పని అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ కు పరిమితం కావాలి, లేదంటే వృద్ధాశ్రమంలో చేరాలి. ఆ 2 చోట్లకు వెళ్ళడానికి మనసు రావట్లేదు. గంభీరంగా బతకాను, కానీ ఇలా పిల్లిలా బతకడానికి ఇష్టం లేదు. గంభీరంగా వెళ్ళడానికి ఇంకో చోటు ఉంది, అదే జైలు. జైలా అని హీరో నవ్వుతూ, దానికి కారణం కావాలి కదా అన్నాడు. ఓ, కారణం కావాలి కదా, ఇదిగో కారణం అని సుత్తి తీసి హీరో తలపై గట్టిగా కొట్టాడు. సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత చూపించారు. హాస్పిటల్లో హీరో కోలుకున్నాడు. ఇతడు కళ్ళు తెరిచాడని తెలియగానే పోలీసులు వచ్చారు. ఆ సెక్యూరిటీ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. అతనికి ఎవరో చెప్పడం వల్లే కొట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బినుకు తల్లిదండ్రులతో పాటు నిషి అనే చెల్లె ఉంది. కొడుకు స్పృహలోకి వచ్చాడని తెలిసి పేరెంట్స్ భయపడిపోతున్నారు. బిను స్పృహలోకి వచ్చాడని తెలిసి గర్ల్ ఫ్రెండ్ సంతోషంగా వచ్చి అతనితో మాట్లాడుతోంది. ఈమె కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటుంది. పాత ఫోటోలన్నీ చూపిస్తోంది. తల్లి తండ్రిని గుర్తుపట్టాడు. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని డాక్టర్ చెప్పాడు. విచారణ కోసం వచ్చిన ఇన్స్పెక్టర్ రెస్ట్ రూమ్ కు వెళ్ళాడు. మేల్ రెస్ట్ రూమ్ లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అయ్యో సారీ, తప్పుగా వచ్చానా, సారీ అని వెళ్తున్న పోలీసు బోర్డు చూస్తే మేల్ అని ఉంది. వెనక్కి వచ్చి మీరేంటి ఇక్కడున్నారు అని అంటుంటే, అర్జెంట్, అందుకే వచ్చాం సార్ అని సర్ది చెప్పారు. వీరంతా ఏంట్రా ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అని పోలీసు ఆశ్చర్యపోయాడు. మీ కొడుకు స్పృహలోకి వచ్చాడు, అతన్ని చూడకుండా ఇక్కడున్నారేంటి అని అడిగాడు. మీ కొడుకు అంతా మర్చిపోయాడు, త్వరలోనే అన్ని విషయాలు గుర్తుకు వస్తాయని పోలీసు చెప్పాడు. కొడుకు గతం మర్చిపోయాడన్న మాట చెప్పగానే ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, కానీ ఆమెను హీరో గుర్తుపట్టలేకపోతున్నాడు. రీసెంట్ గా పరిచయం ఏర్పడిన వారి ఫోటోలు చూసినా గుర్తుపట్టట్లేదు. అప్పుడు నెమ్మదిగా పేరెంట్స్ లోపలకు వచ్చారు. వాళ్ళను చూసిన డాక్టర్, మిమ్మల్ని గుర్తుపడుతున్నాడు, కానీ రీసెంట్ గా జరిగిన విషయాలను మర్చిపోయాడు. కరెక్ట్ గా చెప్పాలంటే 2 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడని డాక్టర్ చెప్పాడు. ఆ విషయం తెలిసిన తర్వాత పేరెంట్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పేరెంట్స్ బయలుదేరి ఇంటికి వచ్చారు. యాక్చువల్ గా ఈ అపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ వీళ్ళ దగ్గరకు వచ్చి, మీ కొడుకు బాగున్నాడా అని అడిగాడు. బాగానే ఉన్నాడు డాక్టర్, కానీ మీకు విషయం చెప్పాలి అంటున్నారు. సడన్ గా తలుపులు వేస్తున్నారు. ఆ తర్వాత, మా అన్న గురించి ఏమనుకుంటున్నారు అని చెల్లి అడిగింది. మీ అన్న చాలా డీసెంట్ వ్యక్తి అని ఆ డాక్టర్ చెప్పాడు. సార్, మీరు అనుకున్నట్లు వాడేమి డీసెంట్ కాదు, వాడు కొంచెం డిఫరెంట్ అని ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. బిను చిన్న వయసులో ఉన్నప్పుడు అతనికి అన్న ఉండేవాడు. తమ్ముడు అంటే అతనికి ప్రాణం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే తమ్ముని యొక్క షూ కూడా అతడే విప్పేవాడు. తమ్ముని కోసం ఆమ్లెట్ వేద్దామని అనుకుంటున్నాడు, కానీ లైటర్ వర్క్ కావట్లేదు. ఇంట్లో అగ్గి పెట్టలేదు. పక్కింటికి వెళ్లి తీసుకురారా అని తమ్ముడిని పంపించాడు. కాసేపు అయ్యాక చూస్తే అన్నకే అగ్గిపెట్టె దొరికింది. అప్పుడు అగ్గిపుల్లను గీకాడు. మరుక్షణమే ఇల్లంతా పేలిపోయింది. ఎందుకంటే గ్యాస్ ను ఓపెన్ చేసి అలాగే పెట్టాడు. ఇంకోవైపు కిచెన్ కాలిపోతుంటే బయట నుంచి తమ్ముడు చూస్తున్నాడు. తన కళ్ళ ముందే అన్నకు ఇలా అయిందే అని తమ్ముడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఆ అన్న వెంటనే చనిపోలేదు, కోమా కండిషన్ లో ఉన్నాడు. కొన్ని నెలల పాటు అతనికి ట్రీట్మెంట్ జరిగింది. ఒకానొక స్టేజీలో అతడు చనిపోయాడు. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా చాలా ఫీల్ అయ్యారు. పేరెంట్స్ కు సంవత్సరంలో ఇంకో పాప పుట్టింది. ఆమె చెల్లెలు పేరు నిషి. చెల్లెల్ని చూస్తూ ఇతడు చాలా సంతోషపడేవాడు, కానీ అన్న చనిపోవడం తట్టుకోలేకపోతున్నాడు. అదే బాధలో ఉండడం వల్ల ఇప్పుడు మాత్రలు తీసుకుంటున్నాడు. చనిపోయిన అన్నపై ఇతనికి ప్రాణం. అందువల్ల అప్పుడప్పుడు అతడు ఇల్యూషన్ లో కనిపిస్తుంటాడు. తమ్ముడు, నేనెప్పుడు నీతోనే ఉంటానురా, నా గురించి బాధపడకురా అంటున్నాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేది చూపించారు. హీరోకు ఇప్పుడు 30 ఏళ్లు. 30 ఏళ్ళు అయినా కూడా ఇంకా డ్యూటీ చేయట్లేదు. ప్రతి సంవత్సరం పరీక్షలు రాస్తాడు, ఏ ఉద్యోగము రావట్లేదు అని
అందరి ముందు నాన్న తిడుతుంటాడు. కానీ కూతురు మాత్రం ఇప్పుడు ఫారిన్ లో ఉంది. ఆమె గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు. ఇదంతా వింటుంటే హీరోకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆ తండ్రి యొక్క ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. అప్పుడు అమ్మ వచ్చి మీ ఫ్రెండ్స్ ముందు కొడుకు గురించి ఇలాగా మాట్లాడేది, అలా మాట్లాడకూడదు అని అంటుంటే పర్వాలేదు అమ్మైనా నాకు సపోర్ట్ చేస్తోంది అని కొడుకు అనుకుంటున్నాడు. కానీ సడన్ గా తల్లి ఏముందంటే మనకు పుట్టిన కొడుకు ఎందుకు పనికిరాడని అనుకుంటే సరిపోతుంది కదా అంది. ఆ మాటలు విన్న తర్వాత హీరోకు చాలా బాధేసింది. ఇప్పుడు ఇంటికి హీరో యొక్క ఫ్రెండ్ వచ్చాడు. అతని పేరు సంజు. అతడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈ రోజు మీ చెల్లి వస్తుంది కదా, రా పికప్ చేసుకుందామని తీసుకెళ్తున్నాడు. వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నారు. నేను డ్రైవ్ చేస్తా కారివ్వు అని అంటుంటే సంజు ఇవ్వట్లేదు. ఇక చెల్లిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నారు. కూతురును చూడగానే పేరెంట్స్ చాలా సంతోషపడుతున్నారు. మా చెల్లికి మాత్రమే ఈ ఇంట్లో గౌరవం ఉంది, నాకు లేదే అని హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. నాన్న ఇప్పుడు జిరాక్స్ షాప్ నడుపుతున్నాడు. అక్కడికి వచ్చి నాతో పాటు పనిచేయరా అని కొడుకును పిలిచాడు. అక్కడ హీరోకు వినీత్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనికి కూడా పక్కనే షాపు ఉంది. తాను దుబాయ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. ఇంతకీ మీరేం చేస్తున్నారు అని హీరోని అడిగితే నేనే ఈ షాపును నడుపుతున్నాను, మా నాన్న అప్పుడప్పుడు హెల్ప్ చేయడానికి వస్తాడు అని అబద్ధం చెప్పాడు. యాక్చువల్ గా ఈ షాపును ఇతడే నడుపుతున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇక ఇంట్లో అంతా తింటున్న క్రమంలో తండ్రి కూతుర్ను చూస్తూ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటమ్మా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడిగాడు. ఈ తండ్రికి కొన్ని భూములు ఇల్లు ఉన్నాయి, అందులో ఒకటి నీ పేరుపై రాస్తా అని అన్నాడు. యాక్చువల్ గా అదే ఇతనికి ఉన్న పెద్ద ఆస్తి. ఇదంతా చూస్తున్న హీరోకు ఒకలాగా ఉంది. కానీ తండ్రిని ఎదిరించి మాట్లాడట్లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు, నిన్ను నమ్మి ఆ ప్లేస్ ను నీకు ఇవ్వలేను అని అన్నాడు. కానీ హీరో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మరుసటి రోజు ఇతని ఫ్రెండ్ వినీత్ తో హీరో ఏం చెప్తున్నాడంటే మా చెల్లి మళ్ళీ అమెరికాకు వెళ్ళబోతోంది, నన్ను ఆ ప్లేస్ నీకు కావాలా అని అడిగింది. కానీ నేనేమో నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటాను, అది మాత్రం చెల్లికే ఇవ్వండి అని చెప్పాను. ఇలా ఇతనికి దొరకందంతా వేరేలాగా చెప్పుకుంటున్నాడు. రేపు ఉదయం చెల్లి అమెరికాకు వెళ్ళబోతోంది. ముందు రోజే వస్తువులన్నీ సర్దుకుంటోంది. అప్పుడు కూడా ఎప్పట్లాగే హీరోను వాళ్ళ నాన్న తిడుతూనే ఉన్నాడు. ఇప్పుడే పాస్పోర్ట్ లో హీరో వాళ్ళ చెల్లి యొక్క డేట్ ఆఫ్ బర్త్ గమనించాడు. అది చూడగానే ఇతనికి ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. వేగంగా తన రూమ్ కు వెళ్ళాడు. తన అన్న ఎప్పుడు చనిపోయాడు అని డేటును పరీక్షించాడు. వాళ్ళ అన్న చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. కానీ ఆ లోపలే చెల్లి పుట్టింది. అమ్మ నాన్న ఎప్పుడు కలిస్తే చెల్లి పుట్టే ఛాన్స్ ఉంది అని చెక్ చేశాడు. వీళ్ళ అన్న కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆ టైంలోనే వీళ్ళు శారీరకంగా కలిస్తే చెల్లి పుట్టడానికి ఛాన్స్ ఉందని తెలుసుకున్నాడు. ఇదంతా తెలుసుకున్నాక సైలెంట్ గా రూమ్ లోనే ఉన్నాడు. ఉదయం చెల్లి ఇతన్ని చూడ్డానికి రూమ్ కు వచ్చింది. నాన్న ఎప్పుడు అలా తిడుతూనే ఉంటాడు, నువ్వేం ఫీల్ కాకు అని ఓదారుస్తోంది. అదంతా ఏం లేదమ్మా, నువ్వు అమెరికాకు బయలుదేరు అని చెప్పాడు. హీరోకు అన్న అంటే ప్రాణం. వాళ్ళ అన్నతో కలిసి ఆడుకున్నాడు కదా, ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మా అన్న గాని ఉండి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, చాలా బాగుండేది అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ పార్కర్ పెన్నే బెస్ట్, ఇదంతా వేస్ట్ అని అంటున్నాడు. అప్పుడు హీరో కోపంగా అక్కడికి వచ్చాడు. దేన్ని బట్టి పార్కర్ పెన్నే బెస్ట్ అని అంటున్నారు, దానికి ఆధారం ఏంటి అని అడిగాడు. ఏంట్రా నా దగ్గరే గొంతు పెంచి మాట్లాడుతున్నావు, నేను ఎంఆర్ఓగా పనిచేసిన వాణ్ణి, నాకు పెన్ను గురించి తెలియదా, పని గిని లేని నీకే పెన్ను గురించి తెలుసా అని అంటున్నాడు. ఎప్పుడు కూడా తిట్టినప్పుడు హీరో సైలెంట్ గా ఉండేవాడు. కానీ ఈసారి మాత్రం అతనికి కోపం ఆగలేదు. అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా, అప్పుడు మీరు ఎలాంటి మూడ్ లో ఉన్నారు అని అడిగాడు. ఒక్కో నిమిషము నరక వేదన అనుభవించామని అమ్మ అంటోంది. ఏంటి మీరు నరక వేదన అనుభవించారని చెప్తే నేను నమ్మాలా? ఒకవైపు అన్న క్రిటికల్ కండిషన్ లో ఉంటే మీరు మాత్రం ఒక్కటయ్యారు, అందువల్లే చెల్లి పుట్టింది. అలాంటి టైంలో మీరు ఎలా కలవగలిగారు అని తిడుతున్నాడు. యాక్చువల్ గా ఆ టైంలో వీరిద్దరు కలుసుకున్నారు, అందువల్ల ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నారు. మీ అన్న 3 నెలల పాటు కోమాలో ఉన్నారా అని అంటుంటే 3 నెలల పాటు మీరు దూరంగా ఉండలేకపోయారా, అంత తొందర మీకు అని చైర్ ను విసిరేశాడు. ఏంటి వీడికి ఇంత కోపం వచ్చింది అని పేరెంట్స్ షాక్ అయ్యారు. ఇదంతా వింటున్న డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. ఏమో డాక్టర్, మావాడు అంత మూర్ఖంగా ప్రవర్తించాడు అని అంటున్నారు. అప్పుడు డాక్టర్ నేను అందుకు షాక్ అవ్వలేదండి, కొడుకు కోమాలో ఉన్నప్పుడు మీరెలా కలిశారండి, మీకు మనసులా వచ్చిందండి అని అడుగుతున్నాడు. అప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంకా చెప్తున్నారు. ఇక ఈ విషయాన్ని పట్టుకుని కొడుకు తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడు. ఈ విషయం గాని చెల్లెలికి అర్థమయ్యేటట్లు చెప్పాననుకో, ఆమె మీ గురించి ఏమనుకుంటుంది, ఒక్కసారి ఆలోచించండి అని అంటున్నాడు. ఇకపై మనం ఇక్కడ ఉండేది లేదు, వేరే అపార్ట్మెంట్ కు వెళ్దామని అన్నాడు. నాన్నకు మాత్రం చివరి వరకు ఈ ఇంట్లోనే ఉండాలి
ఉండాలని ఉండేది. కానీ ఇప్పుడు కొడుకు బెదిరిస్తున్నాడు కదా, అందువల్ల తండ్రి ఏమీ చేయలేకపోయాడు. ఏంటంకుల్ ఆ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నారు, కానీ ఇప్పుడేమో ఈ ఇంటికి వచ్చారే అని హీరో యొక్క ఫ్రెండ్ అయిన సంజు అడుగుతున్నాడు. వీడేంటి ఏదేదో వాగుతున్నాడు అని హీరో అనుకుంటున్నాడు. మాకు పని ఉంది, నువ్వు తర్వాత రారా అని అతన్ని పంపించాడు. ఇకపై నేను చెప్పినట్లే మీరు వినాలి, మిమ్మల్ని బాగా చూసుకుంటా అని కొడుకు అంటున్నాడు. ప్రతిరోజు ఉదయమే వీళ్ళని లేపి ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక నేను పెట్టిందే తినాలి అని కేవలం వెజిటేబుల్స్ మాత్రమే పెడుతున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వీడు ఇలా చేస్తున్నాడని వాళ్ళకి అర్థమైంది. కానీ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు నాన్న షాప్ కు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మీరెందుకు నాన్న బయటకు వెళ్తున్నారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేనే వెళ్తా అని బండి తీసుకున్నాడు. ఇక షాప్ దగ్గర ఉన్న ఫ్రెండ్ తో జాలీగా మాట్లాడుతూ పని చేస్తున్నాడు. ప్రెసెంట్ లో గర్ల్ ఫ్రెండ్ ఉందే, ఇతడు తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంటే ఆమె చూసేది. అతనితో బాగా మాట్లాడి చివరకు గర్ల్ ఫ్రెండ్ కూడా అయ్యింది. హీరో తల్లిదండ్రులను బాగా చూసుకుంటుంటే డాక్టర్ కూడా గమనించాడు. ఈ కాలంలో ఇలాంటి ఒక అబ్బాయా, ఇలాంటి కొడుకు పుట్టాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి అనుకుంటున్నాడు. ఈ సమస్య నుంచి కొంచెం బయటపడితే చాలు, కూతురు యొక్క పెళ్లి గురించి ఆలోచించాలి అని పేరెంట్స్ అనుకుంటున్నారు. అప్పుడు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఉదయం వాకింగ్ చేసేటప్పుడు నాన్న గుండె నొప్పి వచ్చినట్లు నటించాడు. అయ్యయ్యో అని కొడుకు తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. రేయ్, ఈ నాన్నకు ఎప్పుడైనా ఏదైనా కావచ్చు, అందువల్ల చెల్లికి పెళ్లి చేయాలి, మంచి అబ్బాయిని చూడరా అన్నాడు. సరే నాన్న అని హీరో కూడా అన్నాడు. పర్వాలేదు, ప్లాన్ వర్కౌట్ అయింది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక చెల్లితో పెళ్లి విషయం మాట్లాడాడు. అన్నా మీకు విషయం చెప్పాలి, నేను ఒకరిని లవ్ చేస్తున్నా అంది. ఎవరు అని అడిగితే నీ ఫ్రెండ్ సంజు అని చెప్పింది. ఆల్రెడీ సంజు అంటే హీరోకు అస్సలు నచ్చడు. ఈ విషయం తెలిసి ఇంకా కోపం వచ్చింది. కానీ చెల్లితో మాత్రం నాకు ఓకే అన్నాడు. ఇక కఫేలో సంజుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సంజు వీళ్ళిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారన్న విషయం చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా 16 ఏళ్లప్పుడే లవ్ లో పడ్డట్లు తెలియవచ్చింది. ఓ, అప్పటి నుండే లవ్ చేసుకుంటున్నారా అని హీరో అడిగాడు. 16 ఏళ్లకే ఒకే రూమ్ లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ విషయం ఫ్రెండ్ గొప్పగా చెప్తున్నాడు. హీరో కూడా అతనితో జాలీగా మాట్లాడినట్లే మాట్లాడాడు. కానీ లోపల రగిలిపోతున్న విషయం మాత్రం చూపించుకోలేదు. సంజు వాళ్ళను మాట్లాడడానికి రమ్మని చెప్పాను, మీకు ఓకేనా అని తల్లిదండ్రులతో అన్నాడు. సరేరా అని వాళ్ళు కూడా చెప్పారు. ఇక మరుసటి రోజు సంజు యొక్క ఫ్యామిలీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. హీరో మొదట వాళ్ళందరితో జాలీగా మాట్లాడాడు. ఇక ఆ తర్వాతే అతని విలనిజం చూపిస్తున్నాడు. నా చెల్లి టూర్ కోసం బెంగళూరు వెళ్ళింది కదా, ఆ టైంలో వీడు కూడా వెళ్ళాడు. అక్కడ వీళ్ళిద్దరూ జాలీగా రొమాన్స్ చేశారు అని నవ్వుకుంటూ చెప్తున్నాడు. అలా చెప్తున్న అతడు సడన్ గా ఆ టైంలో నా చెల్లికి 17 ఏళ్లు మాత్రమే, ఆ వయసులోనే ఆమెతో ఇతడు ఏకమయ్యాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, వీడిపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టొచ్చు. ఇలాంటి ఒకడికి నా చెల్లిని ఎలా ఇవ్వాలి అంటున్నాడు. అంతేకాదు వీడు ఒక ఉద్యోగానికి వెళ్ళాడే, అప్పుడు కూడా ఇతని కోసం నా చెల్లె చాలా ఖర్చు చేసింది. నా చెల్లి డబ్బుతోనే ఇతడు ఉద్యోగం కొన్నాడు అని చాలా హీనంగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న తర్వాత సంజు పేరెంట్స్ కు కోపం వచ్చింది. అందువల్ల అక్కడి నుంచి వెళ్తున్నారు. అన్నా ఎందుకిలా మాట్లాడుతున్నావు, అమ్మా నాన్న మీరైనా అన్నకు చెప్పండి అంటోంది. అమ్మా నాన్న చెప్పడం వల్లే ఇలా మాట్లాడుతున్నా అని అన్న అన్నాడు. కొడుకును ఎదిరించి తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇకపై ఈ ఇంట్లో నేను ఉండను అని బయలుదేరడానికి చెల్లి సిద్ధమైంది. అప్పుడు కూడా ఆపడానికి తల్లిదండ్రులు రావట్లేదు. అప్పుడు చెల్లెలు కోపంగా తల్లిదండ్రులను చూసి వెళ్లిపోయింది. మళ్ళీ చెల్లితో మాట్లాడడానికి ట్రై చేయొద్దు, మీకు కూతురే పుట్టలేదని అనుకోండి అంటున్నాడు హీరో. కానీ వీళ్ళు బాధను భరించలేకపోతున్నారు. ఇక హీరోకు తెలియకుండా కూతురుకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ రోజు మీరు మాట్లాడలేదు, నాకు ఎంత బాధేసిందో తెలుసా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లికైనా వస్తారా లేదా అని అడుగుతోంది. ఎలాగైనా చేసి వస్తామమ్మా అని పేరెంట్స్ చెప్పారు. యాక్చువల్ గా కూతురు పెళ్లి చేసుకున్న తర్వాతే వీళ్ళు మీట్ అయ్యారు. ఆ రోజు అన్న అలా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఏదైనా సమస్య అని అడుగుతోంది. చాచా సమస్య ఏం లేదమ్మా అని సర్ది చెప్పారు. కొడుకు రావడానికి ముందే ఇంట్లో ఉండాలని ఆటో దిగి వేగంగా వెళ్తున్నారు. ఇదంతా కూడా హీరో గమనించాడు. ఆటో అతన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్లారు అని అడిగి తెలుసుకున్నాడు. ఇక వేరే ఒక రోజు వీళ్ళు భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు ఏ రోజో తెలుసా అని వాళ్ళ అమ్మని అడిగాడు. మీ అన్న చనిపోయిన రోజు, అది ఎప్పటికీ మర్చిపోను అని తల్లి అంది. అన్న మనల్ని వదిలి వెళ్లిన రోజు, ఈ ఒక్కరోజు తినకుంటే ఏమీ కాదు, అందువల్ల అందరం పస్తులు ఉండాలి అని భోజనాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇక నాన్న టీవీ చూస్తుంటే అమ్మ ఫోన్ వాడుతోంది. ఈ రోజు ఫోన్ వాడొద్దు, టీవీ చూడొద్దు అని ఆఫ్ చేశాడు. అన్న చిన్న వయసులో పాటలు పాడేవాడు. ఆ క్యాసెట్ వేసి ఇదే విందామని అంటున్నాడు. ఆ
పాటలు వింటుంటే తల్లిదండ్రులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. రాత్రి నాన్న ఫోన్ యూజ్ చేసేటప్పుడు హీరో వెళ్ళాడు. ఒక్కరోజు కూడా ఫోన్ యూజ్ చేయకుండా ఉండలేవా, ఇటివ్వు అని తీసుకున్నాడు. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు, ఫోన్ ఇవ్వను అని నాన్న అన్నాడు. ఇక ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు అమ్మ వచ్చి నాన్నకే సపోర్ట్ చేస్తోంది. ఒకానొక సమయంలో ఇద్దరు గల్లాలు పట్టుకుని బొర్లుతున్నారు. నాన్న కాలును కొరిగాడు. అప్పుడు బాధను తట్టుకోలేకపోతున్నాడు. అమ్మ వచ్చి అతని కాలుకు కట్టు కట్టింది. అప్పుడు హీరో ఏడ్చుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. సారీ నాన్న, ఏదో కోపంలో కొరికాను, క్షమించండి అని చెప్పాడు. వీడు చూడు చేసేదంతా చేసి ఎలా నటిస్తున్నాడో అని అంటున్నాడు తండ్రి. ఒక రోజు హీరో డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు. అప్పుడు ఆ డాడీ కాలుకు ఉన్న గాయాన్ని సెక్యూరిటీకి చూపించి మాట్లాడుతున్నాడు. ఓ నాన్న అంతా చెప్పేశాడా అని హీరోకు డౌట్ వచ్చింది. ఇప్పుడు లిఫ్ట్ లో వచ్చేటప్పుడు ఆ సెక్యూరిటీతో ఏం మాట్లాడారు అని తండ్రిని అడిగాడు. అదంతా నీకు చెప్పలేను అని ఆ నాన్న అన్నాడు. ఇప్పుడు చెప్తావా లేదా అని నాన్నతో గొడవ పడుతున్నాడు. ఇంటికి రాగానే అమ్మపై అరుస్తున్నాడు. నీ భర్త ఇంట్లో విషయాలన్నీ బయట చెప్తున్నాడు, మరి నేను కూడా బయట చెప్పాలా అని అన్నాడు. మీరెందుకండి బయటకు చెప్పారు అని తల్లి అడుగుతోంది. నేను బయట ఎవరికీ చెప్పలేదే, వీడే తప్పుగా అర్థం చేసుకున్నాడు అని నాన్న అన్నాడు. కానీ హీరో అస్సలు నమ్మలేదు. ఆ సెక్యూరిటీని ఏమైనా చేయాలి అనుకుంటున్నాడు. మా ఇంట్లో భోజనం సిద్ధంగా ఉంది, తినడానికి వస్తారా అని పిలిచాడు. భోజనానికి వస్తా తమ్ముడు అని అతడు కూడా చెప్పాడు. ఓహో, మా ఇంటి విషయాలన్నీ వింటున్నావా, అయితే నువ్వు వాంతులు విరేచనాలతో చావాలరా అని కూరల్లో విరేచనాలయ్యే మందు కలిపాడు. ఇదంతా తెలియని సెక్యూరిటీ భోజనానికి వచ్చాడు. సార్ ఇప్పుడు ఎలా ఉంది, ఎలక కొరిగితే ఈ మందు వేసుకోవాలి సార్, అది వేసుకోండి సార్ అని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఓహో, నాన్న ఎలక కొరికిందని చెప్పిండా అని హీరోకు అర్థమైంది. అందువల్ల అనుకోకుండా తోసేసినట్టు కూరను హీరో తోసేశాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే జరిగేదంతా కూడా మనం బయటకు చెప్తే కొడుకు ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్లేటట్లున్నాడే అని తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. హీరో పనిచేసేటప్పుడు ఫ్రెండ్ అయిన వినీత్ మాట్లాడడానికి వచ్చాడు. 60 ఏళ్ల వయసులో ఒక కపుల్ బిడ్డను కన్నారు అని చెప్పాడు. ఈ మాటలు విన్న హీరో ఏదో ఆలోచిస్తున్నాడు. వెంటనే బయలుదేరి ఇంటికొచ్చాడు. తలుపు తెరవడానికి ఇంత టైం పట్టిందా, ఇంతకీ లోపల ఏం చేస్తున్నారు అని అడిగాడు. నా జాకెట్ కుట్టుకుంటున్నాను రా అని అమ్మ చెప్పింది. మరి ఆయన ఎక్కడా అని తండ్రిని వెతుకుతున్నాడు. వాళ్ళ నాన్న రూమ్ లో పడుకుని లేచి వస్తున్నాడు. ఇక హీరో ఏమంటున్నాడంటే ఇకపై మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకోవద్దు, వేరే వేరే రూమ్ లోనే పడుకోవాలి అంటున్నాడు. ఎందుకురా అని అంటుంటే ఈ వయసులో నేను తమ్ముణ్ణి ఊహించుకోలేను అంటున్నాడు. కొడుకు ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందువల్ల వేర్వేరు రూముల్లో పడుకుంటున్నారు. ఇతడు డ్యూటీకి వెళ్తే ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చేస్తారో ఇతనికి తెలియదు కదా, అదంతా కనిపెట్టాలని ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. అప్పుడు తల్లి మనం మాట్లాడుకుందాం, బిల్డింగ్ టాప్ పైకి రండి అని అతనికి సిగ్నల్ ఇచ్చింది. అర్థం చేసుకున్న తండ్రి మాట్లాడడం కోసం పైకి వెళ్ళాడు. ఇలాంటి బతుకు బతికే కంటే చచ్చిపోవడం మేలని తండ్రి అంటున్నాడు. అప్పుడామె మనమెందుకు చావాలండి, వాన్నే మనం చంపేద్దాము అంది. అవును, వాన్నే చంపేస్తే పోలా అని తండ్రి కూడా అనుకుంటున్నాడు. హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే వినీత్, అతడు దుబాయ్ కి వెళ్ళబోతున్నాడు. అందువల్ల పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో హీరో జాలీగా డాన్స్ చేశాడు. పేరెంట్స్ కొడుకు కోసం భోజనం సిద్ధం చేశారు. అందులో స్లో పాయిజన్ కలిపారు. ఈ భోజనం కాని చేస్తే వాడు కొంచెం వీక్ అవుతాడు అని అనుకుంటున్నారు. అప్పుడే హీరో ఆటో దిగి ఇంట్లోకి వస్తున్నాడు. మేమొక ప్లాన్ వేశాం, కానీ విధి వేరే ప్లాన్ వేసింది అని అంటున్నారు. ఆ రోజు రాత్రే హీరోను సెక్యూరిటీ సుత్తితో కొట్టాడు. కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆ టైంలోనే ఈ విషయం అంతా కూతురుకు అల్లునికి చెప్పారు. ఇప్పుడు కొడుకు స్పృహలోకి వచ్చాడు కదా, మళ్ళీ అదంతా గుర్తుకు వస్తే మమ్మల్ని హింసిస్తాడు అని డాక్టర్ కు చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అదే టైంలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కాల్ చేశాడు. ఆ వినీత్ అనే ఫ్రెండ్ ను చూస్తే ఇంకా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వినీత్ ను దుబాయ్ నుంచి రమ్మని చెప్పా అని డాక్టర్ అన్నాడు. రప్పించొద్దండి అని వీళ్ళు చెప్పలేరు కదా, అందువల్ల సరే అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. వినీత్ దుబాయ్ నుంచి వచ్చి డాక్టర్ ను మీట్ అయ్యాడు. అతడు హీరో దగ్గరికి వెళ్లి నీ ఫ్రెండ్ నేనే రా, నీకేమైంది అని అడుగుతున్నాడు. అతడు మాట్లాడుతుంటే మీ కొడుక్కి అన్ని గుర్తుకు వస్తాయి, కాకపోతే అతడు టికెట్ డబ్బులు అడుగుతున్నాడు, అవి మాత్రం అరేంజ్ చేయండి అని పేరెంట్స్ కు డాక్టర్ చెప్పాడు. టికెట్ డబ్బులేంటి, ఇంకా కూడా ఇస్తాం, కానీ అతన్ని ఇక్కడ నుంచి పార్సల్ చేయాలని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. అప్పుడు తల్లిదండ్రులతో వినీత్ ఈ ఫోటోలు చూపిస్తే అతనికి అంతా గుర్తొస్తుందేమో అంటున్నాడు. అదంతా మేం చూసుకుంటాం బాబు, కానీ దుబాయ్ లో నువ్వు పని చేసుకోవాలి కదా, ఇదిగో టికెట్ డబ్బులు, నువ్వు దుబాయ్ కి వెళ్ళు అని చెప్పారు. ఇప్పుడు సంజు హాస్పిటల్ కు వచ్చాడు. ఇతనికి మెమరీ పవర్ గుర్తు రావడానికి కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు. హీరో ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆహా, వీడు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి చూస్తే
త్వరలోనే వీడికి అన్ని గుర్తుకు వచ్చేలా ఉన్నాయే అని సంజు అనుకుంటున్నాడు. త్వరలోనే మనం ఏదైనా ప్లాన్ చేయాలి, లేకపోతే త్వరగానే అతనికి అన్ని గుర్తుకు వస్తాయి అని ఫ్యామిలీతో అంటున్నాడు. వీళ్ళతో పాటు డాక్టర్ ఉన్నాడు కదా, అతడేమంటున్నాడంటే మీరు ఇంట్లో పరిసరాలన్నీ మార్చేయండి, అప్పుడు అతనికి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, అన్ని గుర్తుకు రావడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ తల్లి ఉంటుంది, ఆమె ఏమంటుందంటే విశ్వనాథన్ ను పిలిపిద్దాం, అతడు నేను చెప్తే అన్ని చేస్తాడు అంటోంది. విశ్వనాథన్ ఈమె యొక్క ఎక్స్. ఏంటి అతన్ని రప్పిస్తావా, అదంతా అవసరం లేదని తండ్రి అంటున్నాడు. ఏమండి మా మధ్య ఏమి లేదండి, ఇంకా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు, అతడు గాని వస్తే అంతా మారిపోతుంది అని అంటోంది. సరే రమ్మని చెప్పు అని చివరకు భర్త ఒప్పుకున్నాడు. ఆ విశ్వనాథ్ ఇంకా సింగిల్ గానే ఉన్నాడు. అతనితో మాట్లాడి రప్పించారు. టైం చూసి కొడుకు కథ ముగించాలి అని చెప్పారు. అంతే కదా చేస్తే పాయే అని అతడన్నాడు. ఇంట్లోకి రాగానే మొదట పెయింటింగ్ చేశారు, ఆ తర్వాత వస్తువులన్నీ మార్చేశారు. అన్న మాట్లాడిన టేపు ఉంటుంది, అతని ఫోటోలు ఉంటాయి, అవేవి దొరకకూడదని వాటన్నిటిని కాల్చేశారు. యాక్చువల్ గా వీళ్ళు హత్య చేయకూడదు, మాటలతోనే అతనికి ప్రెషర్ కలిగించి వాడంతట వాడే ఆత్మహత్య చేసుకునేలా చేయాలనేది వీళ్ళ ప్లాన్. మొదట వాణ్ణి హాస్పిటల్ నుంచి తీసుకురావాలి, ఆ తర్వాత ట్రిప్ కు తీసుకెళ్లాలి, అక్కడే మన ప్లాన్ ను అమలు చేద్దామని విశ్వనాథ్ చెప్తున్నాడు. డాక్టర్ మా ఫ్యామిలీ అంతా ట్రిప్ కు వెళ్ళాలి, కొడుకును పంపిస్తారా అని పేరెంట్స్ అడిగారు. ట్రిప్ కు వెళ్తే గుర్తుకు రావడానికి చాలా అవకాశాలున్నాయి, అందువల్ల తప్పకుండా తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు. ట్రిప్ కు తీసుకెళ్లి టైం చూసి అతని కథ ముగించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమెకు ట్రిప్ విషయం తెలిసి వచ్చింది. నాకు కూడా సెలవులే, నేను మీతో వస్తా అని జాయిన్ అయింది. ఆ అమ్మాయి ఎప్పుడు హీరోతోనే ఉంటోంది, అందువల్ల వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడు దూరంగా వెళ్తుందా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతున్నాడు, కొడుకు దగ్గరకు రాగానే దాన్ని కింద పడేశాడు. ఆ లెవెల్లో కొడుకును చూసి భయపడుతున్నాడు. కానీ కొడుకు దగ్గరగా వచ్చి నాన్న నేను మీ భుజంపై పడుకోవచ్చా అని అడిగాడు. సరేరా నా భుజంపై ఒరుగు అన్నాడు. కారులో వెళ్లేటప్పుడు కొడుకును తన భుజంపైనే పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత అంతా హోటల్ కు వచ్చారు. అప్పుడు చెల్లి ఒక ఐడియా ఇచ్చింది, మనమంతా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అన్నను నమ్మించాలి, వాణ్ణి బాగా బాధపడేలా చేయాలి, ఆ శోకంలోనే వాడు ఆత్మహత్య చేసుకునేలా మనం ప్రోత్సహించాలి అందే. ఇదంతా నువ్వే చేయాలి అని సంజుకు చెప్పారు. అప్పుడు సంజు హీరోను ఒక చోటుకు తీసుకెళ్లాడు. కుటుంబం యొక్క కష్టాలన్నీ చెప్తున్నాడు. చాలా అప్పుల్లో ఉన్నప్పుడే నువ్వు కోమాలోకి వెళ్ళావు, ఇక నిన్ను సరిచేయడానికి ఇంకా చాలా అప్పులు చేశారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీ అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు అని చెప్పాడు. అప్పుడు హీరో చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు శోకంగా లోయ వైపే వెళ్తున్నాడు. ఇక వీడు దూకుతారా అని సంజు అనుకుంటున్నాడు. కానీ హీరో ఏమనుకుంటున్నాడంటే సూసైడ్ అనేది పెద్ద తప్పు, ఏ సమస్యకు అది పరిష్కారం కాదు, నేను సమస్యలతో పోరాడుతాను, మా అమ్మ నాన్నను బాగా చూసుకుంటా అని హీరో అన్నాడు. సూసైడ్ కు ప్రోత్సహించేలా ఈ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. కానీ హీరోనేమో మోటివేషనల్ గా మాట్లాడుతున్నాడు. ఈ జన్మలో వీడు ఆత్మహత్య చేసుకోడు అని ఆ ఫ్రెండ్ కు అర్థమైపోయింది. ఇక ఇదే విషయం కుటుంబానికి చెప్పాడు. వాడు అస్సలు సూసైడ్ చేసుకోడు, చంపితే మనమే చంపాలి, ఇక వేరే ఏదైనా ఉందేమో చూడండి అన్నాడు. అప్పుడే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ నుంచి కాల్ వచ్చింది. అప్పుడు అతడేమంటున్నాడంటే సార్ మీరు చాలా లక్కీ సార్, ఒక పెద్ద డాక్టర్ మన హాస్పిటల్ కు వచ్చాడు, మీ కొడుకు గురించి చెప్పాను, వెంటనే అతడు చెక్ చేయడానికి ఒప్పుకున్నాడు, వెంటనే మీ కొడుకుని తీసుకురండి సరిచేద్దామని అంటున్నాడు. అదంతా అవసరం లేదని చెప్తే వీళ్ళపై డౌట్ వస్తుంది కదా, అందువల్ల వెంటనే తీసుకొస్తామని చెప్పారు. హీరోను హాస్పిటల్ కు తీసుకెళ్తే ఆ డాక్టర్ చెక్ చేశాడు. కొన్ని వారాల్లోనే అతనికి గుర్తుకు వచ్చేలా చేద్దాం, కాకపోతే రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కు తీసుకురండి అని ఆ చీఫ్ డాక్టర్ చెప్పాడు. ఆ మాట వినగానే వీళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి హ్యాపీనేనా అని అంటుంటే పైకి మాత్రం హ్యాపీ అన్నట్టు తల ఊపారు. హీరోను ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులను అతడు తీక్షణంగా పరీక్షిస్తున్నాడు. అక్కడ గోడను గీకాడు. చూస్తే లోపల వేరే కలర్ ఉండడం గమనించాడు. ఏంటి రీసెంట్ గా పెయింట్ వేశారా అని అడిగాడు. అవునరా నువ్వే పెయింట్ వేయించమని చెప్పావు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హీరోకు గతం గుర్తుకు రావద్దని వీళ్ళంతా అనుకుంటున్నారు. హీరో తన రూమ్ కు వచ్చి మంచంలో కూర్చున్నాడు. మంచం కింద చెయ్యి పెట్టాడు. అప్పుడు బబుల్ గమ్ అతని చెయ్యికి తాకింది. ఇతడు చిన్న వయసు నుంచేనే చాలా బబుల్ గమ్స్ తింటాడు. తిన్న తర్వాత వాటిని మంచం కింద అతికిస్తాడు. అలా అతికించిన ఒక బబుల్ గమే ఇతని చేతికి అంటుకుంది. వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక డాక్టర్ ఉంటాడే, అతనితో మాట్లాడడానికి వెళ్లారు. సార్ ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి అని అడుగుతున్నారు. అతడు చిన్నప్పటి నుంచి ఒక మాత్ర వేసుకుంటాడు కదా, దానికి బదులుగా నేను చెప్పే మాత్రను మార్చండి అని చెప్పాడు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అంతేకాదు డిప్రెషన్ లోకి వెళ్తాడు. మీరు అనుకున్నట్లుగా వాడు
సూసైడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అన్నాడు. ఆ రోజు రాత్రి తల్లి దగ్గరికి వెళ్లిన తండ్రి, ఇదిగో చూడమ్మా, మన కొడుకు మారడానికి కూడా ఛాన్స్ ఉంది కదా, కొడుకును చంపేంతగా మనం ఆలోచించాలా, ఇదంతా ఆపేద్దాం అంటున్నాడు. వాడు మారడానికి అవకాశమే లేదు. ఈసారి గాని వానికి గతం గుర్తుకొచ్చిందనుకో తప్పకుండా ఇద్దరిని చంపేస్తాడు. అంతకంటే ముందే వాణ్ణి మనం చంపడం బెటరు అని ఆమె అంటోంది. హీరో పడుకుని ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. వీడియో కాల్లో ఆమె కూడా ఇల్లును చూసింది. ఏంటి పెయింటింగ్ వేరే ఉందే అని అడిగింది. నేనే పెయింట్ వేయమని చెప్పానట మా వాళ్లకు అని అన్నాడు. పెయింటింగ్ వేయకుంటేనే నీకు గతం గుర్తుకు వచ్చేది, కానీ మార్చేశారా? సరే వదిలేయ్, డాక్టర్ చెప్పినట్లుగా ఈ 3 ఏళ్లలో ఏమేం జరిగిందో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో అని ఆమె చెప్తోంది. అలా ట్రై చేస్తే ఏదైనా గుర్తుకు రావడానికి ఛాన్స్ ఉందని అంది. అప్పుడు ఫోన్ కింద పడింది. దాన్ని తీయడం కోసం కిందకు వంగాడు. అప్పుడే మంచం కింద చాలా బబుల్ గమ్లు అతికించి ఉండడం గమనించాడు. దాన్ని చూడగానే ఇతనికి పాత విషయాలు కొంతవరకు గుర్తుకొచ్చాయి. అప్పుడు బయటకు వెళ్లిన వాళ్ళంతా ఇంట్లోకి వచ్చారు. హీరో యొక్క గెటప్ ను చూసి కొంచెం షాక్ అయిపోయారు. ఇంతకు ముందు ఒక గెటప్ లో ఉండేవాడే, ఆ గెటప్ లోనే ఇప్పుడున్నాడు. ఏంట్రా సడన్ గా షేవ్ చేసుకున్నావు అని అడిగారు. ఏం లేదమ్మా, గర్ల్ ఫ్రెండ్ పాత ఫోటోను పంపించింది, అందువల్ల అలా ఉండాలని ఇదంతా చేశా అన్నాడు. ఓహో అలాగా, అయితే గతమంతా గుర్తుకు రాలేదు కదా అని లోలోన సంతోషపడ్డారు. ఒకవేళ గుర్తుకొచ్చినా కూడా ఇలా నటిస్తున్నాడా అనే సందేహం కూడా కలిగింది. అప్పుడు సంజు వెళ్ళబోతున్నాడు. హీరో వేగంగా వచ్చి కారులో కూర్చున్నాడు. వెళ్లే దారిలో నన్ను డ్రాప్ చేయి అని చెప్పాడు. నేను డ్రైవ్ చేయనా అని అంటుంటే, లేదు లేదు నీకు తోలడం తెలియదు అని సంజు అన్నాడు. లేదు లేదు నేను నేర్చుకున్నా, నేనే నడుపుతా అని స్టీరింగ్ తీసుకున్నాడు. హీరో అప్పుడు బాగానే నడుపుతున్నాడు. సెకండ్ హ్యాండ్ కార్ అయినా కూడా మంచి కండిషన్ లో ఉందే అని హీరో అన్నాడు. సెకండ్ హ్యాండ్ కార్ అని నీకెలా తెలుసు, నువ్వు అదంతా మర్చిపోయావు కదా అని సంజు అంటున్నాడు. అయితే ఇతడు నటిస్తున్నాడా అని సంజు కనిపెట్టాడు. కనిపెట్టావా, అయినా కూడా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, నాకేమీ గుర్తుకు రానట్లే వాళ్ళను నమ్మించాలి, వాళ్ళ ఒక్కో రియాక్షన్ ను నేను నోట్ చేసుకోవాలి అంటున్నాడు. అప్పుడు సంజు కూడా సరేనన్నాడు. ఇక మరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్లిన సంజు, 3 ఏళ్ల క్రితంగా ఏమేం జరిగిందో అన్ని మాట్లాడాను, కానీ అతనికి ఏమీ గుర్తుకు రాలేదు అని చెప్పాడు. ఈ మాటలు విని అంతా సంతోషపడుతున్నారు. వాళ్ళు లైట్ గా స్మైల్ చేస్తుంటే హీరో ఓరకంటితో గమనించాడు. ఓ అలాగైతే నాకు ఏది గుర్తుకు రావద్దని కుటుంబం అంతా అనుకుంటోందా, వీళ్ళందరినీ ఊరికే వదలకూడదురా అని కోప్పడుతున్నాడు. ఇంకోవైపు తల్లి ఏమంటుందంటే, మన పెద్ద కొడుకు చనిపోవడం ఒక విధంగా చూస్తే మంచిదేనండి, వాడు కూడా వీడిలాగే సైకో అయి ఉంటే మన పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి, మంచిదైంది అలాంటిది ఏమీ జరగలేదు అని ఆమె పడుకోవడానికి వెళ్ళింది. ఏంటి ఈమె ఇలా మాట్లాడుతోంది అని భర్త కూడా చాలా బాధపడుతున్నాడు. సంజు 2 రోజులుగా భయపడినట్లే ఉన్నాడు. నీకేమైంది, ఏమైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పు అని అతని భార్య అంటోంది. అదేమీ లేదు, మనం అమెరికాకు వెళ్లిన తర్వాత అంతా చెప్తాలే అని పడుకున్నాడు. ఇక ఈ రోజే అమెరికాకు వెళ్ళబోతున్నారు. లగేజ్ అంతా సర్దుకున్నారు. మా అన్నతో ఒకసారి చెప్పు అని చెల్లి అంది. అయ్యో ఇప్పుడు వేరే వాణ్ణి కలవాలా అని సంజు లోలోన భయపడుతున్నాడు. నెమ్మదిగా హీరో యొక్క రూమ్ తెరిచాడు. అతడు రెడీ అయి ఉన్నాడు. ఇక బయలుదేరదామా, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా అన్నాడు. చెల్లెలు కూడా సరే అన్నా అంది. ఇక అమ్మా నాన్నను కూడా తీసుకెళ్తున్నాడు. అక్కడే విశ్వనాథన్ డాక్టర్ కూడా నిలబడి ఉన్నారు. అంకుల్ మీరు కూడా రండి అని పిలిచాడు. ఇక అందరినీ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. మొదట జాలీగా మాట్లాడాడు. పర్వాలేదే వీడికి గతమంతా గుర్తుకు రాలేదు అని సంతోషపడుతున్నారు. ఇక వెళ్తున్నా కొద్దీ అతనిలోని విలనిజం చూపిస్తున్నాడు. ఇది మాత్ర వేసుకునే టైం కదా, టాబ్లెట్ వేసుకోవాలని కాలుతో స్టీరింగ్ పట్టుకున్నాడు. టాబ్లెట్ వేసుకుంటుంటే స్టీరింగ్ కదిలింది. ఏంటయ్యా అలా తోలుతున్నావు, జాగ్రత్త అని కొంత భయపడిపోయారు. అప్పుడు సంజు వీడికి అంతా గుర్తుకు వచ్చింది అని చెప్పాడు. ఏంటి గుర్తుకొచ్చిందా అని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ సెక్యూరిటీ నన్ను ఎందుకు కొట్టాడు, అది కూడా మీ ప్లానేనా అని అడిగాడు. లేదు లేదు అది మా ప్లాన్ కాదు అని చెప్పారు. విశ్వనాథ్ అంకుల్ మీరు నన్ను చంపడానికే వచ్చారు కదా, నాకు అంతా తెలుసు అని అతన్ని ఆట పట్టించాడు. నాకు దీనికి అస్సలు సంబంధమే లేదు, నన్ను దించయ్యా అని డాక్టర్ అంటున్నాడు. మీరే కదా మాత్రను మార్చి పెట్టమని ఐడియా ఇచ్చింది, నాకు అంతా తెలుసు డాక్టర్ అన్నాడు. ఎవరెవరు ఏం చేశారో ఇతడు అంతా తెలుసుకున్నాడు. అప్పుడు చెల్లి అమ్మ నాన్న చేసిన తప్పుకు నేనేం చేస్తానన్నా, నన్ను మాత్రం దించు అంటోంది. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించావు కదా, అందువల్ల అనుభవించు అంటున్నాడు. చాలా వేగంగా కారును నడుపుతున్నాడు. వీళ్ళంతా భయపడుతున్నారు. జాగ్రత్తగా తోలయ్యా, ఎదురుగా ఏదో వస్తుంది చూడు అని అన్నారు. ఇతడు కావాలనే దాన్ని ఢీ కొట్టేలా వెళ్తున్నాడు. ఒకానొక స్టేజ్ లో ఎదురుగా ఉన్న దాన్ని ఢీ కొట్టాడు. అందువల్ల
అందువల్ల కారు పల్టీలు కొట్టింది. అక్కడే ఉన్న జనమంతా లోపల ఉన్న వారికి ఏమైందో అని చూడ్డానికి వచ్చారు. అందరినీ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్ కు ఈ రోజు బర్త్డే, అందువల్ల శబ్దం చేయకుండా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక వైపు వచ్చారు. అప్పుడు ఒక అమ్మాయి బబుల్స్ ఊదింది. అవన్నీ అటు ఇటు వెళ్తుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక్కొక్కరిని చూపిస్తున్నారు. అంతా కూడా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అప్పుడు ఒక బబుల్ ట్రావెల్ అయి హీరో దగ్గరకు వచ్చింది. హీరో పడుకుని ఉన్నప్పుడు అతని ముక్కు దగ్గరకు వచ్చి పగిలిపోయింది. అప్పుడు టప్పున హీరో కళ్ళు తెరిచాడు. హీరో ఇంకా చనిపోలేదు, ఇతని ఆట ఇంకా అయిపోలేదని చెప్పి సినిమాను ముగించారు. ఇంతకు ముందు ఈడీ అంటే ఎక్స్ట్రా డీసెంట్ అని చూపించారు కదా, కానీ ఇప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని చూపించారు. అంటే పార్ట్ 2 ఉన్నట్లుంది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.